జగన్మోహన్ రెడ్డితో అంటకాగినటువంటి అంటే ఆ పార్టీతో పూర్తిగా ఆ పార్టీ నాయకుల్లా వ్యవహరించినటువంటి సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్లకి ఒక్కొక్కరికి కూడా ఉద్వాసన పలుకుతున్న పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. ముఖ్యంగా ప్రవీణ్ ప్రకాష్ అన్ని తానై అంటే నేనే సూపర్ సీఎం అంటూ కూడా ఆయన వ్యవహరించిన తీరు ఇటు ప్రజలను కావచ్చు లేదంటే ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టినటువంటి తీరు కావచ్చు, అట్లాగే సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్లను కూడా ఆయన లెక్కలోకి తీసుకోకుండా విచ్చలవిడితనంగా ఆయన నడుచుకున్నటువంటి తీరు ఇవన్నీ కూడా ఇప్పుడు మూల్యం చెల్లించుకునే పరిస్థితి కనిపిస్తా ఉంది ఆయనకు. చూద్దాం. గత 5 ఏళ్ల కాలంలో జగన్ తో అంటకాగి ఐఏఎస్ అధికారులు అన్న మాటే మరిచి ఫక్తు వైసీపీ కార్యకర్తల వ్యవహరించిన అధికారులపై వేటు మొదలైంది. జగన్ హయాంలో తానే సూపర్ సీఎం అన్నట్లుగా నియంతను తలపించేలా ప్రవర్తించిన సీనియర్ ఐఏఎస్ అధికారి ప్రవీణ్ ప్రకాష్ కు చంద్రబాబు ప్రభుత్వం ఉద్వాసన పలికింది. స్వచ్ఛంద పదవీ విరమణ కోరుతూ ఆయన పెట్టుకున్న దరఖాస్తును నిన్న ఆమోదింపజేసింది. ఇక ఈయన అత్యంత వివాదాస్పదుడు, ఒక్క అధికారితోనూ సఖ్యత ఉండదు. జగన్ అధికార పగ్గాలు చేపట్టగానే ఢిల్లీ నుంచి ఆయన పిలిపించి తన పేషీలో నియమించుకున్నారు. కీలకమైన సాధారణ పరిపాలనా శాఖ కూడా అప్పగించారు. ఇక అంతే, సర్వం తానే అన్నట్లుగా వ్యవహరించారు. విచ్చలవిడితనం పెరిగిపోయింది. సీనియర్ ఐఏఎస్ అధికారులను కూడా లక్ష్య పెట్టని స్థితికి చేరుకున్నారు. నిబంధనలను అతిక్రమించి 2 సార్లు ఎన్నికల సంఘం ఆగ్రహానికి గురైన ఆయన విద్యాశాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్నప్పుడు టీచర్లను వేధించుకు తిన్నారు. ఇక పాఠశాలలు సందర్శించి టీచర్లను పిల్లల ముందే గద్దించడం, అకారణంగా సస్పెండ్ చేయడం వంటి చర్యలకు పాల్పడ్డారు. కొత్త ప్రభుత్వం రాగానే ఆయన్ను బదిలీ చేసి పోస్టింగ్ కూడా ఇవ్వలేదు. జీఏడీలో రిపోర్టు చేయాలని ఆదేశించింది. దీంతో ఆయనకు పరిస్థితి అర్థమైపోయింది. తాను చేసిన ఆ కార్యాలయాలకు శిక్ష తప్పదని ఆగ్రహించారో ఏమో బీఆర్ఎస్ కు దరఖాస్తు చేసుకుని 3 నెలల నోటీసులు ఇచ్చారు. ఇక సెప్టెంబర్ 30తో నోటీసు గడువు ముగుస్తుంది. అది ముగిసే ముందు బీఆర్ఎస్ ను ఆమోదిస్తున్నట్లు ప్రభుత్వం జీవో ఇవ్వాల్సి ఉండగా ఇప్పుడే ఉత్తర్వులు ఇవ్వడం గమనార్హం. దీని అర్థం ఈ 3 నెలల్లో ఆయనకు పోస్టింగ్ కూడా ఇవ్వరన్న మాట. ఆయనలా జగన్ కోసం పనిచేసిన ఇంకొందరు అధికారులకు గట్టి హెచ్చరిక సందేశం పంపేందుకే చంద్రబాబు ప్రభుత్వం ఇలా చేసింది. జగన్ 5 ఏళ్ల హయాంలో చాలా మంది ఐఏఎస్లను నయానో భయానో లొంగదీసుకున్నారు. కొందరు సీనియర్ అధికారుల మెడపై కత్తిపెట్టి తమకు కావాల్సిన పనులు చేయించుకున్నారు. తప్పుడు కేసులు, అరెస్టులకు కొందరు అధికారులు భయపడి ఆయన చెప్పినట్లల్లా చేసి అబాస్పాలయ్యారు. కొత్త ప్రభుత్వం వచ్చాక వీరందరిపై వేటు పడుతుంది అని అందరూ భావించారు. వైసీపీ కార్యకర్తల్లో పనిచేసిన అధికారులు ఎవరా అని లెక్కదీస్తే 300 మంది జగన్ తో అంటకాగారని తేలింది. ఇక ఇంతమందిని తప్పించడం కుదిరే పని కాదు. అసలే రాష్ట్రంలో ఐఏఎస్ల కొరత ఉంది. దీనికి తోడు జగన్ అనాలోచితంగా 13 కొత్త జిల్లాలను ఏర్పాటు చేయడంతో 13 మంది చొప్పున కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు నియమించాల్సి వచ్చింది. దీంతో ఐఏఎస్ల కొరత మరింత పెరిగింది. ఈ పరిస్థితుల్లో 300 మందిని పక్కన పెట్టడానికి చంద్రబాబు ప్రభుత్వం వెనుకాడుతోంది. అందుకే ఈ జాబితాను వడపోసి వ్యవస్థలను అతలాకుతలం చేసిన సీనియర్లపై తొలుత దృష్టి సారించింది. పరిమిత సంఖ్యలో ఒక్కొక్కరిని సాగనంపేందుకు సమాయత్తమైంది. ఇందులో భాగంగానే ప్రవీణ్ ప్రకాష్ పై మొదటి వేటు పడింది. ఇలాంటి వారిని లూప్ లైన్ లో ఉంచినా ఎక్కడో ఒక చోట పోస్టింగ్ ఇవ్వాల్సిందేనని, అక్కడ కూడా వ్యవస్థను నాశనం చేస్తారని ప్రభుత్వం భావిస్తోంది. అందుకే పూర్తిగా నీతి తప్పిన వారిని మాత్రమే ఏరివేయాలని అనుకుంటోంది. అతి త్వరలోనే 2-3పై ఈ దిశగా చర్యలు ఉంటాయి అని తెలుస్తోంది.
జగన్ సర్కార్ హయాంలో ఎవరైతే అధికారులు తమ అధికారాన్ని దుర్వినియోగం చేశారో వారిపైన ఒక్కొక్కరిపైన వేటు పడుతోంది. సో ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు నాయుడు తెలుసుకుందాం. రామారావు, వివాదాస్పద అధికారులతో పాటు వైసీపీతో అంటగాగిన అధికారులపై తెలుగుదేశం ప్రభుత్వం వేటు వేస్తుంది. ఇందులో ప్రధానంగా ప్రవీణ్ ప్రకాష్ పై తొలి వేటు పడింది. ప్రవీణ్ ప్రకాష్ తన విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్న సమయంలో ఎన్నికల్లో ప్రభుత్వం మారటంతో గతంలో ఆయన వైసీపీ ప్రభుత్వంతో అంటగాగారు. పైగా విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అంటగాగిన కొంతమంది అధికారులను సాగనంపేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించింది. ఇందులో భాగంగానే గతంలో వైసీపీతో అంటగాగి విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా వ్యవహరించిన ప్రవీణ్ ప్రకాష్ కి ఉద్వాసన పలికింది. ఆయన గతంలో 5 సంవత్సరాల కాలంలో అంటే 2019 నుంచి 24 వరకు కూడా సీఎంఓలో అధికారిగా ఉండి రాజధాని వ్యవహారాలపై ఇష్టారాజ్యంగా వ్యవహరించడమే కాకుండా ఆడింది ఆట పాడింది పాటగా మారింది. పైగా రాజధానిలో ఎవరికి రైతులకు కేటాయించిన స్థలాలు, అదేవిధంగా వివిధ కేంద్ర ప్రభుత్వ సంస్థలకు వీటికి కేటాయించిన స్థలాలను కూడా స్వాధీనం చేసుకోవటమే కాకుండా వాటిని ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించేందుకు R5 జోన్ క్రియేట్ చేసేందుకు కూడా ఈయనే కారణం అని పలు ఆరోపణలు వచ్చాయి. ఆ తర్వాత ఆయన విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా బదిలీ చేశారు. విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉండి పాఠశాలల తనిఖీ పేరుతో వెళ్లి అక్కడ గురువులు ఎదుటే గురువుల్ని విద్యార్థులు ఎదుట అవమానించడం, వాళ్ళని సస్పెండ్ చేయడం, వాళ్ళకి హెచ్చరికలు జారీ చేయడం వంటి పలు సంఘటనలు జరిగాయి. దీంతో ఉపాధ్యాయ సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళనకు పూనుకున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం మారటంతో ఆయన విద్యాశాఖ నుంచి బదిలీ చేసి GADలో రిపోర్ట్ చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. అయితే ఇది తనకు అవమానం అని చెప్పి ఆయన సన్నిహితుల వద్ద వ్యాఖ్యానించడమే కాకుండా ఆయన ఒక వీడియో చేసి ఆ వీడియోని విద్యార్థులకి ఉపాధ్యాయులకి తన సందేశం అంటూ ఒక వీడియోని చేసి వీడియోని సోషల్ మీడియాలో పెట్టారు. అదేవిధంగా విద్యార్థులకు టీచర్లందరికీ కూడా ఈ వీడియో వెళ్ళాలి అని చెప్పి విద్యాశాఖ అధికారులకు హుకుం జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే ఆయన తనని అవమానించారు అంటూ కూడా కొంతమంది సన్నిహితుల వద్ద వ్యాఖ్యానించి కొన్ని వీడియోలు చేస్తూ వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడమే కాకుండా ఆయన తన పదవికి రాజీనామా చేస్తున్నట్టు కూడా చీఫ్ సెక్రటరీకి ఒక లేఖ పంపారు. ఆ లేఖపై కూడా డిజిటల్ సంతకం చేశారు. అయినప్పటికీ కూడా సహజంగా IAS ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్స్ ఎవరు రాజీనామా చేసినా 3 నెలలలో ఆయన నోటీస్ ఇచ్చి ఆయన రాజీనామాను ఆమోదిస్తూ ఉంటారు. ఆయన నోటీస్ ఇచ్చారు. అయితే ఈ లోపే సెప్టెంబర్తో ఆయన 3 నెలలు పూర్తవుతుంది. ఈ లోపే ప్రభుత్వం ఆయన రాజీనామాను ఆమోదిస్తున్నట్టు గత రాత్రి పొద్దుపోయిన తర్వాత చీఫ్ సెక్రటరీ నీరబ్ కుమార్ ప్రసాద్ జీవో జారీ చేశారు. అయితే ప్రవీణ్ ప్రకాష్ వ్యవహార శైలి మాత్రం అత్యంత వివాదాస్పదంగా ఉంది. దీంతో పాటు ఆయన ఎన్నికల సంఘం కూడా ఆయనపై 2 సార్లు అక్షింతలు వేయటమే కాకుండా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇక ఆయన సీఎంఓలో ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేసిన సమయంలో ఆయన అధికారిగా కింది జూనియర్ అయినప్పటికీ కూడా చీఫ్ సెక్రటరీని కూడా లుక్ చేస్తూ కొన్ని ఉత్తర్వులు జారీ చేయటం, ఆయన పేరుతోనే GADకి ఆయనకు అప్పగించడంతో GAD ప్రిన్సిపల్ సెక్రటరీ పేరుతో మరికొన్ని ఉత్తర్వులు కూడా జారీ చేశారు. అప్పట్లో ఈ ఉత్తర్వులు కూడా తీవ్ర వివాదంగా మారాయి. కొంతమంది సీఎస్లు అయితే దీనిపై సీఎం కూడా ఫిర్యాదు చేసినప్పటికీ ఆయన పట్టించుకోలేదనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇలా పలు వివాదాస్పద నిర్ణయాలు తీసుకున్న ప్రవీణ్ ప్రకాష్ ని సాగనంపటమే మేలని ప్రభుత్వం నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం అందింది. దీంతో పాటు మరికొంతమంది ఎవరైతే వైసీపీతో అంటగాగిన అధికారులు ఉన్నారో కూడా వాళ్ళను కూడా సాగనంపేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. వీళ్ళు దీంతో పాటు కొంతమంది IPS అధికారులు కూడా వైసీపీతో అంటగాగి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను నేతలను తీవ్ర ఇబ్బంది పెట్టడమే కాకుండా గోడలు దూకి మరీ కొంతమంది నేతలను అరెస్ట్ చేసిన సందర్భాలు, మరికొంతమందిపై 3rd డిగ్రీ ప్రయోగించిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ అధికారులందరినీ కూడా GADలో రిపోర్ట్ చేయాలని చెప్పి తెలుగుదేశం ప్రభుత్వం ఆదేశించింది. ఇప్పుడు వీళ్లలో మరికొంతమంది కూడా రాజీనామా అంటూ కూడా ఇటీవల ప్రవీణ్ ప్రకాష్ చేసిన వెంటనే ప్రభుత్వాన్ని
మరో రకంగా బ్లాక్ మెయిల్ చేసేందుకే కొంతమంది అధికారులు ఈ విధంగా వ్యవహరిస్తున్నారు అని కూడా ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే ప్రవీణ్ ప్రకాష్ రాజీనామాను ఆమోదించి మిగతా అధికారులకు గట్టి సందేశం పంపించాలి అని ప్రభుత్వం భావిస్తున్నట్టు కూడా సమాచారం అందింది. నీలిమ.